ఆప్తా కాటలిస్ట్ ప్రోగ్రాంలోని కాలాన్ అనే ఈ బైక్ స్టోర్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ బైక్స్ అన్నది సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరర్, అంటే మనకి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నా కాకుండా వాళ్ళు స్వతహాగా మ్యానుఫ్యాక్చర్ చేసిన బైక్స్ని అయితే ఇక్కడ మనకి షోలో పెట్టడం కూడా జరిగింది. సో ఈ బైక్స్ తాలూకా విశేషాలేంటి అండ్ వాళ్ళకి ఆప్తా ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది కూడా మనం ఇక్కడ రత్నారావు గారు ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, మీరు ఆప్తాకి ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే ఆప్తాకి మేము అప్రోచ్ అవ్వడం కాదు, మేము ఆప్తాకి రెగ్యులర్ స్పాన్సర్స్. యాక్చువల్గా ఆప్తా ఎవ్రీ మంత్ ఇక్కడ ఇండియాలో మీటింగ్ జరుగుతుంది. వీఆర్ ది స్పాన్సర్స్ ఆఫ్ ఆప్టా అండ్ వీ హ్యావ్ బీన్ రిలేషన్ చాలా సంవత్సరాల నుంచి మాకుంది. అట్లాగే ఇప్పుడు ఈ ఆప్టా క్యాటలిస్ట్ కూడా వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ మేము. అండ్ యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే అసలు దేశంలో ఉన్న యువతనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము యాక్చువల్గా ఒక స్కీమ్ ఉందన్నమాట. మేము ఒరిజినల్గా ఎలక్ట్రానిక్ 2-వీలర్ 3-వీలర్ మ్యానుఫ్యాక్చర్స్ చర్లపల్లి. మాది కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. నా పేరు రత్నారావు గాండ్ల. అట్లాగే మా మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారు ఆళ్ళ సురేష్ బాబు గారు. అయితే మేము ఇక్కడ ఏంటంటే డీలర్షిప్ ఇస్తున్నాం. యాక్చువల్గా డీలర్షిప్ ఏంటంటే ఇండియాలో ఉన్న యువతకి, ఇండియా మొత్తం మా కంపెనీ ఉంది త్రూ డీలర్స్లో కూడా మేము రూపాయి డిపాజిట్ లేకుండా అన్ని కంపెనీలు కూడా డిపాజిట్ తీసుకొని డీలర్షిప్స్ ఇస్తాయి. మేము మాత్రము రూపాయి కూడా డిపాజిట్ లేకుండా డీలర్షిప్ ఇస్తాం. ఓన్లీ వెహికల్స్ కొనుక్కొని ఒక 10 వెహికల్స్ వాళ్ళు పెట్టుకుంటే 20% ప్రాఫిట్తో ఇవాళ యువత తన కాళ్ళ మీద తను బతకడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీ మేము. అలా యువతకు కూడా మేలు చేస్తాం. ఆప్టా కూడా ఉద్దేశం కూడా అదే. ఆప్టా మెయిన్ ఉద్దేశం కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎక్కువ ఇండియాలో డెవలప్ చేయాలి, మన వరల్డ్లో ఇండియా ఎకనామికల్గా ఎదగాలనేది మెయిన్ ఉద్దేశం. మరి ఇప్పుడు ఈ మీటింగ్కి ఎవరైనా యువత వచ్చి వీటి కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం కానీ ఇవి మొత్తం ఈ వెహికల్స్ గురించి కూడా తెలుసుకోవటం ఏమైనా జరిగిందా సార్? చాలామంది అండి, మార్నింగ్ నుంచి వాళ్ళ హెవీ రష్. యంగ్ పీపుల్, బిజినెస్ పీపుల్, తర్వాత యంగ్స్టర్స్ అందరూ వస్తున్నాం. మా టీం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆల్ ఓవర్ ది కంట్రీ, ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యువత చాలామంది స్టార్ట్ చేశారు. మేము ఎంకరేజ్ కూడా చేస్తున్నాం. ట్రైనింగ్ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ అంటే ఈవెన్ మెకానిజం మీద కానీ ఇస్తాం. సో మనకి అంటే ఒకవేళ ఆప్తా కాకుండా వాళ్ళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు సార్? మన చర్లపల్లిలో ఫేజ్ 4లో కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంటుందండి. మాది ఈవెన్ గూగుల్లో కొట్టినా కూడా మాది వస్తుంది, కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. తర్వాత కాంటాక్ట్ నెంబరు, అడ్రస్, మేము ఏం ప్రొవైడ్ చేస్తాం అనేది జస్ట్ వెరీ ఈజీ. ఇవాళ ఉన్న యువతకి కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని గూగుల్లో కొడితే చాలండి. అండ్ మనకి ఎక్కడైనా షోరూమ్ ఉందా సార్? మనకి యాక్చువల్గా షోరూమ్ హైదరాబాద్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 75 డీలర్స్ ఉన్నారండి. మా ప్యూర్లీ అవర్ కంపెనీ డీలర్స్ 75 మంది ఉన్నారు. సో మరి ఇప్పుడు ఆప్తాలో మీరు మెయిన్గా ఈ స్టోర్ పెట్టడానికి మెయిన్ మోటివ్ ఏంటంటారు? అంటే ఇక్కడ మనకు మనం ఓన్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చైనా నుంచి పార్ట్స్ తీసుకొచ్చి బిగించడం అనేది ఇప్పుడు జరుగుతున్నది. కానీ మేము ట్రూ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. ఇక్కడ పెట్టడం ఏంటంటే ఇక్కడికి వచ్చిన విజిటర్స్ 3000 మంది పైచీలకు వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం అండి. మన హైదరాబాద్లో కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అని. సో అండ్ అలానే ఆప్తా ఇక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఏ విధంగా వాళ్ళు దీనిని యూటిలైజ్ చేసుకోవచ్చు? కరెక్ట్. ఆప్టా మీరు అడిగే క్వశ్చన్కి ఏంటంటే ఆప్టా ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆప్టా అంటే ఇప్పుడు ఇక్కడ మనకు స్టార్టప్స్ ఉన్నాయి. ఈ స్టార్టప్స్కి ఒక పిచ్ డెక్ ఇచ్చిన వాళ్ళ కాంపిటీషన్ జరుగుతుందండి. వాళ్ళలో ఉన్న వాళ్ళకి సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయలు హెల్ప్ చేయబడుతుంది. అదేవిధంగా వాళ్ళకి సేల్స్ అండ్ మార్కెటింగ్, తర్వాత ఎలా చేయాలని ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా డెలిగేట్స్ అన్నీ కూడా అందరూ యూఎస్ కానీ వరల్డ్ వైడ్ అంతా ఓన్లీ బిజినెస్ పీపుల్ లైక్ అస్. సో వాళ్ళు యువతకి ఏంటంటే అన్ని రకాల్లో సేల్స్, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నింటిలోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధానం కావాలంటే ఆ విధానంలో అందరూ ఒక్కొక్క దాంట్లో ఒక టీం లాగా ఏర్పడి వాళ్ళ గైడెన్స్ ఇస్తున్నారండి, ఇంక్లూడింగ్ ఫైనాన్స్. చూసారు కదండి, M22 స్టాల్లో అయితే మనకి ఈ కాలాన్ స్టాల్ అయితే ఉంది. సో మీలో ఎవరైనా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ లేదు డీలర్షిప్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ స్టాల్ దగ్గరికి వచ్చి మీరైతే మాట్లాడి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఆప్తా మీటింగ్స్ అయితే కూడా మనకి గత 2 రోజులుగా జరుగుతూ ఉన్నాయి హైటెక్స్లోని. రేపు కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు.